నెక్స్ట్ డైజెషన్ ఇన్ కేస్ ఆఫ్ స్టొమక్లో డైజెషన్ ఎట్లా జరుగుతుందో చూద్దాం. దిస్ స్టొమక్ ఈజ్ డిజైన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యాగ్ ఆర్ పౌచ్. ఈ డైజెస్టివ్ ట్రాక్లో స్టొమక్ ఎలా డిజైన్ అయింది? ఒక బ్యాగ్ ఆర్ పౌచ్ లాగా డిజైన్ అయింది. ఎందుకు అంటే హియర్ ద ఫుడ్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్ టెంపరీ. ఫుడ్ కాసేపు టెంపరీగా స్టోర్ అవుతుందన్నమాట. యాక్చువల్గా మనకి ఇంతకు ముందు ఫుడ్ తీసుకున్నప్పుడు మౌత్లో కాసేపు చూ చేసాము. ఫానిక్స్ ఈసోఫేగస్ దగ్గర అసలు ఎక్కువసేపు స్టే అవ్వలేదు ఫుడ్ మెటీరియల్, ఎందుకంటే అవి స్ట్రైట్ ట్యూబ్స్గా ఉన్నాయి కాబట్టి. ఈ స్టొమక్లో వచ్చేసరికి ఏమవ్వాలి? ఫుడ్ కాస్త డైజెస్ట్ అవ్వాలి. అందుకోసం అని ఏమవుతుంది? ఫుడ్ కాసేపు స్టే అవ్వాలి, స్టోర్ చేసుకోవాలి. అందుకోసమని స్టొమక్ అనేది ఎట్లా అరేంజ్ అవుతుంది? ఒక బ్యాగ్ లాగా అరేంజ్ అవుతుంది అనమాట. దిస్ స్టొమక్, ఈ స్టొమక్లో ఇన్నర్ లైనింగ్ ఆఫ్ స్టొమక్, ఈ స్టొమక్ లోపల వాల్ ఉంటుంది కదా, ఈ వాల్ ఏం చేస్తుంది అంటే ఇట్ సెక్రీట్స్ ఏ జ్యూస్ కాల్డ్ యాజ్ అ గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్. Actually, the inner wall of stomach has so many glands called as gastric glands. చాలా గ్లాండ్స్ ఉంటాయి లోపల, గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అని. అవన్నీ ఏం చేస్తాయంటే దే సెక్రీట్ గ్యాస్ట్రిక్ జ్యూస్. గ్యాస్ట్రిక్ జ్యూస్ని తయారు చేస్తాయి, ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఓకే, సో ఏమైంది? బోలస్ ఎంటర్డ్ ఇంటూ స్టొమక్లోకి ఎంటర్ అయింది కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ కిల్లింగ్ హార్మ్ఫుల్ జర్మ్స్ ప్రెజెంట్ ఇన్ ద బోలస్. స్టొమక్లోకి ఎంటర్ అయిన బోలస్ అంటే ఫుడ్ మెటీరియల్లో ఏవైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ అంటే హార్మ్ఫుల్ జర్మ్స్, క్రిములు ఏమన్నా ఉంటే బ్యాక్టీరియా లాంటివి, ఈ స్ట్రాంగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే వాటిని కిల్ చేస్తుంది, చంపేస్తుంది. ఓకే, అండ్ ఇంకా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే దిస్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ యాక్టివేషన్ ఆఫ్ వన్ ఎంజైమ్ దట్ ఈజ్ పెప్సినోజెన్. పెప్సినోజెన్ అనే ఒక ఎంజైమ్ని యాక్టివేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మన గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకున్నాం కదా, గ్యాస్ట్రిక్ జ్యూస్ హ్యాస్ అన్ ఎంజైమ్ కాల్డ్ యాజ్ పెప్సినోజెన్. పెప్సినోజెన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది గ్యాస్ట్రిక్ జ్యూస్లో. జెన్ అని ఎక్కడైనా మీకు కనిపించింది అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈజ్ ఇన్ ఇన్యాక్టివ్ స్టేట్, అంటే యాక్టివ్ స్టేట్లో లేదు అని అర్థం. ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంది అంటే ఇట్ ఈజ్ నాట్ రెడీ టు డైజెస్ట్ ఎనీ సబ్స్టెన్స్, ఎనీ ఫుడ్ మెటీరియల్లో ఉన్న కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ వేటిని కూడా డైజెస్ట్ చేయడానికి రెడీగా లేదు, అంటే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందన్నమాట. సో ఇప్పుడు ఇన్యాక్టివ్ స్టేట్లో ఉన్న ఈ పెప్సినోజెన్ని హెచ్సిఎల్ ఏం చేస్తుంది అంటే ఇట్ కన్వర్ట్స్ దిస్ పెప్సినోజెన్ ఇంటూ యాక్టివ్ పెప్సిన్. పెప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది. ఇట్ ఈజ్ ఏ డైజెస్టివ్ ఎంజైమ్. పెప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది విచ్ ఈజ్ ఇన్ యాక్టివ్ ఫామ్. ఓకే, మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఇంతవరకు స్టొమక్లో ఫుడ్ లేదు, సో డైజెషన్ చేయక్కర్లేదు. అందుకని పెప్సినోజెన్ అనే ఎంజైమ్ ఏం చేసింది? రెస్టింగ్ స్టేజ్లో ఉంది, అంటే నిద్రపోతూ ఉందనుకోండి. సో ఈ హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే ఈ పెప్సినోజెన్ని తట్టి లేపుతుంది. పడుకుంది చాలు, ఫుడ్ ఎంటర్ అయింది, అందులో ఉన్న ప్రోటీన్స్ నువ్వు డైజెస్ట్ చేసే టైం వచ్చింది అని చెప్పి లేపుతుంది అనమాట ఈ హెచ్సిఎల్ పెప్సినోజెన్ని. అప్పుడు పెప్సినోజెన్ కాస్త ఏమవుతుంది? పెప్సిన్ అంటే యాక్టివ్గా కన్వర్ట్ అవుతుంది, నిద్రలో వేస్తుంది అనమాట, మనకు అర్థమయ్యేలా చెప్పుకోవాలంటే. నౌ దిస్ పెప్సిన్, ఇప్పుడు ఈ పెప్సిన్ ఏం చేస్తుంది అంటే పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ఎంటర్డ్ ఇంటూ స్టొమక్లోకి పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ఎంటర్ అయింది కదా, అందులో ఉన్న ప్రోటీన్స్ని మాత్రమే డైజెస్ట్ చేస్తుంది. పెప్సిన్ యాక్ట్స్ ఓన్లీ ఆన్ ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. ఎలాగా? ఇంటూ పెప్టోన్స్. ప్రోటీన్స్ని అంటే కాంప్లెక్స్ ఫామ్లో ఉన్న ప్రోటీన్స్ని సింపుల్ ఫామ్లో ఉన్న పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట పెప్సిన్. అంటే ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ స్టొమక్లో ప్రోటీన్స్ మాత్రమే డైజెస్ట్ అయినాయి. ఓకే, మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, వై ఓన్లీ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టింగ్ ఇన్ స్టొమక్, వై నాట్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్? ఎందుకు ప్రోటీన్స్ మాత్రమే డైజెస్ట్ అవుతున్నాయి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఎందుకు డైజెస్ట్ అవ్వట్లేదు అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ద ఎంజైమ్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ స్టొమక్లో కార్బోహైడ్రేట్స్ని, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేసి డైజెస్టివ్ ఎంజైమ్స్ లేవు. అందుకోసం ఇక్కడ డైజెషన్ అనేది జరగదు. ఓన్లీ ప్రోటీన్స్కి సంబంధించిన
పెప్సిన్ మాత్రమే ఉంది కాబట్టి ప్రోటీన్స్ మాత్రమే డైజెస్ట్ అవుతాయి. మౌత్లో ఏమో ఓన్లీ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అయినాయి, స్టొమక్లో ఓన్లీ ప్రోటీన్స్ డైజెస్ట్ అయినాయి అనమాట. ఇంకొక రీజన్ కూడా చెప్పచ్చు, కార్బోహైడ్రేట్స్ ఆల్రెడీ మనకి బోలస్లో సెలైవా ఉందని చెప్పుకున్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ సెలైవా ఇట్ ఈస్ స్లిప్డ్ ఇంటూ స్టొమక్లోకి ఈజీగా స్లిప్ అయ్యింది అనుకు చెప్పుకున్నాం కదా. సెలైవాలో ఆల్రెడీ సెలైవరీ ఎమైలేస్ ఉంది కదా, సో దాని హెల్ప్తో ఇక్కడ కార్బోహైడ్రేట్స్ డైజెస్ట్ అవ్వచ్చు కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ డైజెస్ట్ అవ్వదు. ఎందుకు అంటే సెలైవరీ ఎమైలేస్ విల్ యాక్ట్ ఓన్లీ ఇన్ బేసిక్ మీడియం బట్ నాట్ ఇన్ ఎసిడిక్ మీడియం. సో సెలైవరీ ఎమైలేస్ అనే ఎంజైమ్ బేసిక్ మీడియంలో మాత్రమే యాక్ట్ చేయగలదు. బేసిస్ అండ్ యాసిడ్స్ అంటే మీకు తెలుసు, పిహెచ్ లెవెల్ బిలో 7 అయితే యాసిడ్స్ అని, అబోవ్ 7 అయితే బేసిక్ సబ్స్టెన్సెస్ అని చెప్తాం కదా మనము. సో మనకి సెలైవరీ ఎమైలేస్ ఏం చేసింది, బేసిక్ మీడియంలో మాత్రమే కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయగలదు. బట్ ఇక్కడ వచ్చేసరికి ఎసిడిక్ మీడియం ఉంది. ఎందుకని, ఇట్ హ్యాస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. అందుకోసం అని ఏమవుతుంది, ఎసిడిక్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి ఈ బోలస్లో ఉన్న సెలైవాలో ఉన్న సెలైవరీ ఎమైలేస్ కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేయలేదు. ఓకేనా. సో ఓన్లీ ప్రోటీన్స్ ఆర్ డైజెస్టెడ్ ఇన్ స్టొమక్. అర్థమైంది కదా మీకు. ఇన్నర్ వాల్ ఆఫ్ స్టొమక్ హ్యాస్ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్. దే ప్రొడ్యూసెస్ గ్యాస్ట్రిక్ జ్యూస్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఫంక్షన్ ఈజ్ టు కిల్ జర్మ్స్ ప్రెజెంట్ ఇన్ ఫుడ్లో ఉన్న జర్మ్స్, క్రిములు చంపేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివేట్స్ పెప్సినోజన్ ఇంటూ పెప్సిన్. గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఉన్న ఇన్యాక్టివ్ పెప్సినోజన్ని పెప్సిన్గా కన్వర్ట్ చేస్తుంది. దిస్ పెప్సిన్ విల్ యాక్ట్ ఆన్ ప్రోటీన్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫుడ్ అండ్ కన్వర్షన్ ఇంటూ పెప్టోన్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ దిస్ స్టొమక్, ఈ స్టొమక్ వాల్స్లో ఉన్న మజిల్స్ ఏం చేస్తాయంటే దే విల్ కాంట్రాక్ట్ అండ్ రిలాక్స్, ఇలా కాంట్రాక్ట్ రిలాక్స్ అవుతూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దట్ మూమెంట్స్, ఆ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ వల్ల ఏమవుతుందంటే ఫుడ్ ఈజ్ ఈవెన్ చర్న్డ్, ఫుడ్ ఇంకా బాగా బ్రేక్ అవుతుంది అనమాట, చిన్న చిన్న పీసెస్గా బ్రేక్ అవుతుంది. అండ్ ఇట్ టర్న్స్ ఇంటూ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఖైమ్. పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ కాల్డ్ యాజ్ ఖైమ్. సో ఇక్కడ మనకి స్టొమక్లో పార్షియల్గా ఫుడ్ డైజెస్ట్ అవుతుంది, దాన్ని మనం ఏమని పిలవాలి అంటే ఖైమ్ అని పిలుస్తాం. మౌత్లో ప్రొడ్యూస్ అయిన పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ని మనం బోలస్ అని పిలుస్తున్నాము. అండ్ పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ ప్రొడ్యూస్డ్ ఇన్ స్టొమక్ ఈస్ కాల్డ్ యాజ్ ఖైమ్. Now this chyme has to enter into next part of digestive tract called as this U-shaped tube, duodenum. ఈ డియోడినంలోకి ఎంటర్ అవ్వాలి. సో హియర్ వీ హ్యావ్ వన్ వాల్వ్. ఇక్కడ మనకి ఒక వాల్వ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ పైలోరిక్ వాల్వ్ అని పిలుస్తాం. పైలోరిక్ వాల్వ్ ఎందుకు అంటే దిస్ వాల్వ్ ఈస్ ప్రెజెంట్ ఇన్ పైలోరిక్ స్టొమక్. మనకి లాస్ట్ పార్ట్ ఆఫ్ స్టొమక్ని పైలోరిక్ స్టొమక్ అంటామన్నాం కదా. సో పైలోరిక్ రీజన్లో ఉంది కాబట్టి పైలోరిక్ వాల్వ్ అని పిలుస్తాము. దిస్ పైలోరిక్ వాల్వ్ ఓపెన్స్ అండ్ క్లోజెస్ ఇన్ ఆర్డర్ టు పాస్ ద ఖైమ్ ఇంటూ డియోడినం. కొంచెం కొంచెంగా ఈ ఖైమ్ని ఈ డియోడినంలోకి పంపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. వై ఓన్లీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఖైమ్ ఎంటర్స్ ఇంటూ డియోడినం, ఎందుకు కొంచెం కొంచెంగా ఖైమ్ వెళ్తుంది, ఒకసారి ఖైమ్ డియోడినంలోకి ఎంటర్ అవ్వచ్చు కదా అని డౌట్ రావచ్చు. వెళ్ళదు. ఎందుకు అంటే పైలోరిక్ వాల్వ్ విల్ ఎల్లోస్ ఓన్లీ some amount of chyme to enter into duodenum at equal intervals of time. కొద్దిగానే పంపిస్తుంది ఇది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దట్. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఫుడ్ విల్ గెట్ మోర్ ఛాన్స్ టు స్టే ఫర్ సమ్ మోర్ టైమ్ ఇన్ స్టొమక్. ఫుడ్ ఇంకొంచెం ఎక్కువసేపు స్టొమక్లో ఉండే ఛాన్స్ దొరుకుతుంది. అండ్ దానివల్ల ఏమవుతుందంటే ఇట్ హెల్ప్స్ టు డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్. ఇంకా ఏమన్నా అన్డైజెస్టెడ్ ప్రోటీన్స్ ఉంటే ఈ స్టొమక్లో ఇంకాసేపు డైజెస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే. సో ద ఖైమ్ ఎంటర్స్ ఇంటూ డియోడినం. ఇక్కడ డియోడినంలోకి ఎంటర్ అయింది ఖైమ్. ఇక్కడ ఏమవుతుందంటే దిస్ యూ షేప్డ్ ట్యూబ్ ఈస్ కాల్డ్ యాజ్ డియోడినం. హియర్ డైజెషన్ డస్ నాట్ టేక్స్ ప్లేస్. వై? బికాస్ నో డైజెస్టివ్ జ్యూసెస్ ఆర్ సెక్రీటెడ్ బై డియోడినం. డియోడినం ఎలాంటి డైజెస్టివ్ జ్యూసెస్ని ప్రొడ్యూస్ చేయదు, అందుకని డైజెషన్ ఏమీ జరగదు డియోడినంలో. కాకపోతే డియోడినంలో ఏం జరుగుతుంది అంటే దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ లివర్. దీన్ని లివర్ అని పిలుస్తాం. అండ్ దిస్ పోర్షన్ ఈజ్ గాల్ బ్లాడర్. అండ్ దిస్ లీఫ్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాంక్రియాస్. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్లాండ్స్. వీటన్నిటిని గ్లాండ్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఏమవుతుంది అంటే లివర్ ప్రొడ్యూసర్స్ బైల్ జ్యూస్. లివర్ ఏం చేస్తుంది బైల్ అనే ఒక జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బైల్ జ్యూస్.
ఈ బైల్ జ్యూస్ ఏమవుతుంది, ఇట్ ఈజ్ టెంపరర్లీ స్టోర్డ్ ఇన్ గాల్ బ్లాడర్. ఈ లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ జ్యూస్ని ఈ గాల్ బ్లాడర్ టెంపరీగా స్టోర్ చేసుకుంటుంది. వెన్ ఎవర్ ఖైమ్ ఎంటర్స్ ఇంటూ డియోడినం, ఎప్పుడైతే ఖైమ్ డియోడినంలోకి ఎంటర్ అవుతుందో దెన్ ద బైల్ విల్ మూవ్ ఫ్రమ్ గాల్ బ్లాడర్ ఇంటూ డియోడినం. ఈ బైల్ డక్ట్ ద్వారా ఈ బైల్ జ్యూస్ ఈ గాల్ బ్లాడర్లోంచి డియోడినంలోకి ఎంటర్ అయ్యి ఇట్ మిక్సెస్ విత్ ఖైమ్తో మిక్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎట్ ద సేమ్ టైం ఇది జరుగుతున్నప్పుడే ప్యాంక్రియాస్లో ఏం జరుగుతుందంటే ప్యాంక్రియాస్ ఆల్సో సెక్రెట్స్ ఏ జ్యూస్ కాల్డ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్. ప్యాంక్రియాటిక్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఏమవుతాయి, త్రూ దిస్ డక్ట్, ఈ ప్యాంక్రియాటిక్ డక్ట్ అంటే ట్యూబ్ ద్వారా దిస్ జ్యూస్ ఎంటర్స్ ఇంటూ డియోడినం, డియోడినంలోకి ఎంటర్ అయ్యి దే విల్ మిక్స్ విత్ ఖైమ్తో మిక్స్ అవుతాయి. ఓకేనా, లివర్లోంచి బైల్ జ్యూస్, ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ రెండు కూడా డియోడినంలోకి ఎంటర్ అయ్యి దే విల్ కంబైన్ విత్ ఖైమ్తో కంబైన్ అవుతాయి. బట్ డైజెషన్ ఏం జరగదు ఇక్కడ. నెక్స్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో డైజెషన్ జరుగుతుంది. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ హ్యాస్ ఆల్ ద ఎంజైమ్స్ టు డైజెస్ట్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ అన్నీ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉంటాయి. బట్ బైల్ జ్యూస్ వచ్చేసరికి ఇట్ డు నాట్ కంటైన్ ఎనీ డైజెస్టివ్ ఎంజైమ్. బైల్ జ్యూస్లో మనకి ఏ ఎంజైమ్ కూడా ఉండదు. బట్ ఎందుకు రిలీజ్ అవుతుంది, ఎంజైమ్ ఏమీ లేనప్పుడు డైజెషన్ ఏం జరగదు కదా, మరి ఎందుకు రిలీజ్ అవుతుంది బైల్ జ్యూస్ అంటే బైల్ జ్యూస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే ఏంటి అంటే కన్వర్షన్ ఆఫ్ లార్జర్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ మైక్రోస్కోపిక్ సబ్స్టెన్సెస్. పెద్దగా ఉన్న ఫ్యాట్ మాలిక్యూల్స్ని చిన్న ఫ్యాట్ మాలిక్యూల్స్గా కన్వర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఈ బైల్ జ్యూస్. ఆ తర్వాత ఫ్యాట్స్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉన్న కొన్ని ఎంజైమ్స్ డైజెస్ట్ చేస్తాయి. అర్థమైంది కదా మీకు, లివర్లో ప్రొడ్యూస్ అయిన బైల్ జ్యూస్లో ఇట్ డు నాట్ కంటైన్ ఎనీ డైజెస్టివ్ ఎంజైమ్ ఏమి ఉండదు. బట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్. అంటే దే హెల్ప్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ లార్జర్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ మైక్రోస్కోపిక్ సబ్స్టెన్సెస్. అలా చిన్నగా అయిన తర్వాత అప్పుడు దే వర్ రెడీ టు డైజెస్ట్ ఇంటూ స్మాల్ పీసెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనమాట. ఇక్కడ వరకు డైజెషన్ ఇన్ స్టొమక్. సో ఈసోఫేగస్లో, స్టొమక్లో, డియోడినంలో, ఫుడ్లో ఏం జరుగుతుంది అన్నది ఇది అన్నమాట.